హలో హాయ్ గైస్ ఈ వెల్కమ్ టు సొల్యూషన్ కిట్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. మీరు కనుక ప్రీవియస్ 3 పార్ట్స్ చూడకపోయి ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాచ్ ఆల్ ఎపిసోడ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి? ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్స్. అంటే 2 కంటే ఎక్కువ ఆల్జిబ్రిక్ సమ్ అంటే a+b, a-b ఇలాంటివి కనుక వస్తే దీన్నే కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. అదే ఇవి ఒక డిగ్రీస్ అనుకుందాం, వీటిని కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. a-b, a+b+c ఇలా a+b-c అలాగే ఏమైనా అనుకోవచ్చు. వీటినే కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. సో ఇప్పుడు ఏబి అనేవి 2 కాంపౌండ్ యాంగిల్స్ అనుకుంటే, సో ఇప్పుడు సైన్ a+b ఎంత? సైన్ a+b ఈక్వల్ టు సైన్ a కాస్ b ప్లస్ కాస్ ఏ సైన్. వీటికి చాలా ప్రాసెస్ ఉంటాయి, అది లాంగ్ ప్రాసెస్. సో ఇది ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకెప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇక్కడ దాకా నేర్చుకున్నాం. ఆ తర్వాత సైన్ a-b, సైన్ a-bని సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బిగా రాసుకోవచ్చు. కాస్ a+bని కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిగా రాసుకోవచ్చు. కాస్ a-b కాస్ ఏ కాస్ బి ప్లస్ sin a minus sin b. tan a plus b equal to tan a plus tan b by 1 minus tan a tan b. tan a minus b వచ్చి tan a minus tan b by 1 plus tan a tan b రాసుకోవచ్చు. సో వీటిని బట్టి మనం cot a plus b రాసుకుందాం. cot a plus b equal to cot b into cot a minus 1 by, అంటే ఇది హోల్ రివర్స్గా ఉంటుంది ట్యాన్కి, అంటే మనం జాగ్రత్తగా చూసుకుంటే, బై cot b plus cot a ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ cot of a minus b equal to cot b into cot a plus 1 by cot b minus cot a ఇలా రాసుకోవచ్చు. అండ్ ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని కేసెస్లో ఇక్కడ కాదు, ఫంక్షన్స్ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిల్లో అయితే ఇవి లేకుండా మనం ఏం చేయలేం. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి నోట్ డౌన్ చేసుకో. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా సైన్ a+b, సైన్ a-b ఇట్లా తెలుసుకున్నాం. ఇప్పుడు సైన్ a+b ప్లస్ సైన్ a-b నేర్చుకుందాం. సైన్ ఆఫ్ a+b ప్లస్ సైన్ ఆఫ్ a-b ఈక్వల్ టు 2 sin a cos b. సో ఇది కూడా ఒక ఫార్ములా. అండ్ సైన్ ఆఫ్ a+b మైనస్ సైన్ ఆఫ్ a-b ఈక్వల్ టు 2 cos a ఇంటూ sin b ఇది ఒకటి. అండ్ సెకండ్ది. అండ్ థర్డ్ది వచ్చేసి ఇది పాటికి ఊహించే ఉంటారు, కాస్ ఆఫ్ a+b
plus cos of a plus b plus cos of a minus b. Cos of a minus b equal to 2 sin a minus 2 sin a sin b, minus 2 sin a sin b. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా ఊహించే ఉంటారు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఆన్సర్ కూడా ఊహించేసి ఉంటారు నాకు తెలిసి, కానీ మీరు ఊహించింది రాంగ్. మీరు 2 కాస్ ఏ కాస్ బి అనుకుంటుంటారు, కానీ అది రాంగ్. 2 సైన్ ఏ సైన్ బి. ఎందుకు అని అడిగితే ప్రూఫ్ అనేది చేయాలి, ప్రూఫ్ లేదే ఇది చెప్పలేం. సో ప్రూఫ్స్ అన్నీ ఇంకో వీడియో చెప్తాను. నెక్స్ట్ సేమ్ ఇలాగే సైన్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఆర్ ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అలాగే ఉంటుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇలా రాసుకోవచ్చు. ఇవి కూడా ఇంపార్టెంటే, ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఓకే వస్తాయి, కానీ నేర్చుకోవాలి. అండ్ ఈ టాపిక్ మీద మీరు చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు, ఇది ప్రీవియస్ లాగే సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ సైన్ సి ఇంకా ఉంది, మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. దీన్ని సింపుల్గా ఎలా రాస్తారంటే సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ పై ఆఫ్ సైన్ ఏ రాస్తారు. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ఇంటూ కాస్ సి మైనస్ ఇంకా ఆ ఫార్మాట్ ఏంటంటే కాస్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ సైన్ సి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ
sin b ఇంటూ sin c cos c అంతే. దీన్ని ఈజీగా ఎలా రాస్తారంటే పై అంటే మల్టిప్లై చేయాలన్నమాట. పై ఆఫ్ కాస్ ఏ మైనస్ సిగ్మా కాస్ ఏ sin b sin c గా రాస్తారు. సిగ్మా అంటే ఎడిషన్, పై అంటే మల్టిప్లికేషన్, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు దీన్ని సింపుల్గానే రాస్తా. ఫస్ట్లోనే సిగ్మా ఆఫ్ tan a మైనస్ పై ఆఫ్ tan a బై 1 మైనస్ సిగ్మా tan a tan b. దీన్ని ఎలా వస్తారంటే tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ tan a tan b tan c బై 1 మైనస్ tan a tan b ప్లస్ tan b ఇంటూ tan c ప్లస్ tan a ఇంటూ tan c గా రాస్తారు. దీన్ని ఇలా సింపుల్గా రాస్తారు. నెక్స్ట్ కాట్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు సింపుల్ ఫామ్ ఏంటంటే సిగ్మా కాట్ a మైనస్ పై కాట్ a బై 1 మైనస్ సిగ్మా కాట్ a కాట్ b ఇలా రాస్తారు. దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ ఏంటంటే కాట్ a ప్లస్ కాట్ b అంటే ఆల్మోస్ట్ ఒకటే. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటే, ఆల్మోస్ట్ కాదు మొత్తం ఒకటే. కాట్ ఆఫ్ కాట్ a కాట్ b కాట్ c మైనస్ కాట్ a కాట్ b కాట్ c బై 1 మైనస్ కాట్ a ఇంటూ కాట్ b ప్లస్ కాట్ b ఇంటూ కాట్ c ప్లస్ కాట్ a ఇంటూ కాట్ c ఇలా రాసుకోవచ్చు. ఇది కాంపౌండ్ యాంగిల్స్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ అంటే sin 15 cos 15 22 1/2 ఇట్లాంటివి కొన్ని మనం చేయలేం. సో అలాంటివి వాల్యూస్ ముందే మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దాంట్లో ఫస్ట్ వన్ sin 15 degrees ఈక్వల్ టు √3 - 1/2√2. అంటే ఇది అప్పటికప్పుడు చేయాలంటే చాలా కష్టం అండ్ దీనికి చాలా అప్లికేషన్స్ యూస్ చేయాలి దీన్ని చేసేటప్పుడు. సో cos 15 ఈక్వల్ టు √3 - 1/2√2, దాన్ని cos 75 degreesగా రాసుకోవచ్చు. నెక్స్ట్ cos 15 ఈక్వల్ టు √3 + 1/2√2, దీన్ని sin 75గా రాసుకోవచ్చు, sin 75 degrees. నెక్స్ట్ tan 15 degrees ఈక్వల్ టు 2 - √3, that equal to cot of 75 degrees. tan 15 ఈక్వల్ టు 2 - √3, దాన్ని cot 75 degreesగా రాసుకోవచ్చు. cot 15 degrees ఈక్వల్ టు 2 + √3, that is equal to tan 75 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ sec 15 degrees ఈక్వల్ టు √6 - √2, that is equal to cosec
75 degrees, and cosec 15 degrees equal to root 6 plus root 2 equal to sec 75 degrees. Next, tan of 22 1 by 2 degrees equal to root 2 minus 1, that is equal to cot of 67 1 by 2 degrees, and tan 67 1 by 2 degrees equal to root 2 plus 1 equal to cot of 22 1 by 2 degrees. ఇవి స్టాండర్డ్ వాల్యూస్, ఇవి మెయిన్గా వస్తాయి. ఇంకా అన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు, కానీ ఇవి ఇంపార్టెంట్ వాల్యూస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై. సారీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సొల్యూషన్ కిట్.